నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం స్వగ్రామం చింతమడక సర్పంచ్ కు ఫోన్ చేసిన కేసీఆర్. గ్రామ సమస్యలపై నివేదిక తయారు చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. భూ రికార్డుల పరిష్కారానికి రెవెన్యూ దర్బార్ ఏర్పాటు. నాగర్ కర్నూలు రైతుల సమస్యల పరిష్కారానికి వినూత్న పద్ధతి. వికలాంగులకు ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి. ప్రభుత్వ హామీలు అమలు చేయాలని డిమాండ్ చేసిన బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. సభ్యత్వ నమోదులో దూసుకుపోతున్న టీఆర్ఎస్ పార్టీ. ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలో ఉత్సాహంగా పనిచేస్తున్న నేతలు. ఇక డీటెయిల్స్లోకి వస్తే, తన స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామ సర్పంచ్ హంసకేతన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేశారు. గ్రామంలో ఉన్న సమస్యల గురించి ఓ రిపోర్ట్ తయారు చేసి తనకు అందించాలని ఈ సందర్భంగా కేసీఆర్ కోరారు. చింతమడకను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు తాను కట్టుబడి ఉన్నారని అన్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నది తన అభిమతమని చెప్పారు. త్వరలోని చింతమడకకు తాను వచ్చి సమస్యలను స్వయంగా పరిశీలిస్తానని హంసకేతన్ రెడ్డికి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక నాగర్ కర్నూలు జిల్లా రైతులు ఎదుర్కొంటున్న భూ రికార్డుల సమస్యలను వినూత్న పద్ధతిలో త్వరితగతిన పరిష్కారం కోసం రెవెన్యూ దర్బార్ను ఏర్పాటు చేశామని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండల కేంద్రంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేసీ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ తహసీల్దార్ వీరర్వోలు భూ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన 22 గ్రామాల రైతులు పాల్గొని తమ సమస్యలను అధికారులకు విన్నవించుకున్నారు. 22 గ్రామాలలో రెవెన్యూ గ్రామాలలో మొత్తం 13,540. ఈరోజు రెవెన్యూ దర్బార్ అనే కార్యక్రమాన్ని తీసుకొని ప్రతిరోజు ఒక మండలంలో ఏర్పాటు చేసి రైతు సమస్యలు ఏమున్నాయి, ఏ కారణాల వల్ల పాస్బుక్లు రాలేదు, దేని కొరకు పాస్బుక్లు ఆగినాయి అనే దాని మీద సంపూర్ణంగా జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి, అదేవిధంగా ఆర్డీఓ గారిని నేను కోరడం జరిగింది. దానికి వాళ్ళు మంచిది సార్, ఇది చాలా మంచి కార్యక్రమం, మేము అటెండ్ అయితే మాకు ఒక క్షేత్రస్థాయిలో సమస్య తెలుస్తాయి, దానికి ఒక బాగుంటుందని చెప్పి ఈరోజు మొట్టమొదటిగా ఈరోజు తాడూరు మండలంలో రెవెన్యూ దర్బార్ ఏర్పాటు చేసినాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన నాగర్ కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, మన నాగర్ కర్నూలు నియోజకవర్గ ఎంఆర్ఓ గారు, అదేవిధంగా డిప్యూటీ ఎంఆర్ఓ గారు, ఈ తాడూరు మండలంలో ఉన్నటువంటి అందరు విఆర్ఓలుగా ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, మిగతా టీఆర్ఎస్ పార్టీ నాయకుల పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా పత్రిక అర్థం చేసుకోవాలి, రైతులలో ఒక ఆందోళన మొదలైంది. ఇలా రెండు సమస్యలు ఉన్నాయి కలెక్టర్ గారు. ప్రధానంగా ఇలా కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచనతోటి రైతు బంధు అనే కార్యక్రమాన్ని పెట్టిండు. ఈ రైతు బంధు అనే కార్యక్రమాన్ని పెట్టిన తర్వాత కొంతమందికి పాస్బుక్లు వచ్చినాయి, కొంతమంది పాస్బుక్లు రాలేదు. కొంతమంది రైతుల ఆందోళన ఏమైందంటే, ఈ పాస్బుక్ రాకపోవడం వల్ల నాకు డబ్బులు రాకుండా పర్లేదు, కనీసం నా భూమి పోతుందేమని వాళ్ళలో భయం స్టార్ట్ అయ్యింది. సరే డబ్బులు ఇవ్వాలి కాకపోతే రేపు వస్తాయి, కానీ నా పాస్బుక్ నా భూమికి అసలు చెప్పి రైతులకు కొంత ఆందోళన మొదలైంది. ఇక డిజేబుల్ వాయిస్ జాతీయ వికలాంగుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈ సంస్థలోని ముఖ్యులు మురళీధర్ రావు మాట్లాడుతూ, ప్రపంచంలోని అతి దీనమైన స్థితి వికలాంగులది. ఈ వికలాంగులు మరొకరి సహాయం ఉంటే గానీ కనీసం వారి పనులు కూడా వారు చేసుకోలేని స్థితి. ఇలాంటి వికలాంగులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఎంతైనా ఉంది అని, ప్రతి చోట మాకు స్థానం కల్పించాలని, ఎప్పుడు 20 ఏళ్ల కింద ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఇంకా ఇప్పటికీ కూడా అమలు కాలేదని
అవి కనీసం ఈ ప్రభుత్వమైనా ఇప్పుడైనా వికలాంగులను ఆదుకోవాలని, ఈ వికలాంగుల సంస్థలు అన్ని రకాల శారీరక లోపంతో మానసికంగా కుంగిపోయిన వారిని మా సంస్థ సభ్యులే అని మా అందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని, అమెరికా, లండన్ వంటి దేశాల్లో వికలాంగులకు ప్రత్యేకమైన వసతులు, హోదాలు, ఉద్యోగాలు, సరైన అవకాశాలు, కమిషన్లు ఉన్నాయి. మన దేశంలో కూడా మాకు అలాంటి అవకాశాలు కావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ శాసనసభ్యులు బీసీ సంఘ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ప్రపంచంలో దీనమైన స్థితి వికలాంగులదని, ఇలాంటి వారికి ప్రభుత్వం సహాయం చేయకపోవడం చాలా బాధాకరమైన విషయమని, వారికి ప్రతి చోట ప్రైవేటు సంస్థల్లో, ప్రభుత్వ సంస్థల్లో అవకాశాలు కల్పించాలని, ఇంతకుముందు ఉన్న రిజర్వేషన్ 2% కనీసం 5%కు పెంచాలని, ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రైవేటు పాఠశాలల్లో, ఇన్స్టిట్యూట్లలో వికలాంగులకు అందరికీ ఉచితంగా స్థానం కల్పించాలని, వికలాంగులకు ప్రతి నెల కనీస భృతి 6,000కు పెంచాలని, విదేశాల్లో లాగా వీరికి సరైన కమిషన్ కావాలి అని, వికలాంగులకు వారి సామర్థ్యాన్ని, వారి యొక్క తేజస్సును, ప్రతిభను బట్టి ఉద్యోగ అవకాశాలు తప్పనిసరిగా కల్పించాలని, వాక్చాతుర్యం పని చేయగలిగేంత సత్తా, రాజకీయ అవగాహన ఉన్నవారికి కూడా రాజకీయాలు కూడా అవకాశం కల్పించాలని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను మరియు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ మంగమ్మ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. దాని ద్వారా ఈ వర్గాల సమస్యలు పరిష్కారం చేయాలని తీసుకురావడాన్ని నేను అభినందిస్తున్నా. షణ్ముఖరావు నాయకత్వంలో వికలాంగుల యొక్క సమస్యల పరిష్కారానికి బలమైన ఉద్యమం చేపట్టాలని ఆకాంక్షిస్తున్నా. ఇక ప్రధానంగా సమస్యలు ఎవరికైనా ఉన్నాయంటే వికలాంగులకే ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, కళ్ళు ఉంటాయి, ఏదో ఉంటుంది, చేసుకొని బతుకుతాం. జంతువులు చేసుకొని బతుకుతాయి. జంతువులు, ప్రతి జంతువు కూడా బతుకుతాయి, అన్ని ఉన్నాయి. కానీ కాళ్ళు, చేతులు, కళ్ళు, ఏదో లోపం ఉన్నటువంటి వికలాంగులను ప్రభుత్వము అన్ని రకాలుగా ఈ సంక్షేమ ప్రభుత్వాలు వాళ్ళ అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే వికలాంగుల సమస్యలను గురించి ఎవరు, ఏ పార్టీ, ఏ నాయకుడు సరిగా పట్టించుకుంటలేరు. అందుకే నేను వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. 5% రాజకీయ అసెంబ్లీ, పార్లమెంట్. ఎందుకంటే అసెంబ్లీలో గాని పార్లమెంట్లో గాని వికలాంగుల గురించి ఒక్కడు మాట్లాడినట్టు మనకి అనిపించదు. అందరి మాట్లాడతారు, భూముల కబ్జాలు మాట్లాడతారు, అన్ని వర్గాలవి మాట్లాడతారు, దోపిళ్లు మాట్లాడతారు, దొంగతనాలు మాట్లాడతారు, స్కాములు మాట్లాడతారు. కానీ ఈ సమాజంలో వివక్షతకు గురవుతున్నటువంటి, అన్యాయానికి బలవుతున్నటువంటి వికలాంగుల గురించి మానవత్వంతో చూడవలసిన అంశాన్ని ఒక్క నాయకుడు కూడా శ్రద్ధ తీసుకొని మాట్లాడే ఘట్టం ఎక్కడ కనిపించలేదు. ఏదో ఫోర్స్ చేస్తే ఒకరిద్దరు మాట్లాడింది మేము. అందుకే రాజకీయ రిజర్వేషన్లు ఉంటే వీళ్ళు ఎమ్మెల్యేలు 5-10 మంది పోతారు. అప్పుడు వీళ్ళకి ఏం కష్టాలు ఉన్నాయి. ఎందుకంటే వికలాంగుల కష్టాలు వికలాంగులకే తెలుస్తాయి. వాళ్ళకి తెలిసినంతగా ఇంకో నాయకుడికి తెలివాయి. వాళ్ళు పడే బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ మానసిక క్షోభ, శారీరక బాధలు అన్ని కూడా వికలాంగులే అక్కడ ఉండి వాళ్ళకి ఏమేమి కావాలి, ఎట్లెట్ట చేయాలి అనేటువంటి దాని మీద మంచిగా మాట్లాడి చేయగలుగుతారు. అందుకే వికలాంగులకు పార్లమెంటులో బిల్లు పెట్టి వికలాంగులకు 5% చట్టసభల్లో, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే వికలాంగుల యొక్క స్పీచ్ మనకి ఇప్పుడు చూడలేదు. కానీ మురళీధర్ గాని, షణ్ముఖం గాని, రాంబాబు గాని మాట్లాడితే ఎవ్వరు మాట్లాడారు. ఇలా అంత సమర్థవంతంగా, సబ్జెక్టివ్ గా, అనలైటికల్ గా, క్రియేటివ్గా, సృజనాత్మకంగా, అద్భుతంగా మాట్లాడే టాలెంట్ ఉన్నటువంటి వారు. అదేవిధంగా ఒక వికలాంగులే కాదు, వికలాంగులకు రిజర్వేషన్ పెడితే వాళ్ళు మొత్తం సమాజాన్ని ప్రాచ్యాలన చేస్తారు. సమాజంలో ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? వ్యాపారం చేస్తున్నారు. రాజకీయాలను అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేస్తున్నారు, కాంట్రాక్టులు చేస్తున్నారు, బిజినెస్లు చేస్తున్నారు. ఆ మొత్తం ఆస్తులు కాపాడుకోవడానికి అసెంబ్లీని వేదికగా ఉపయోగించుకుంటున్నారు రాజకీయ నాయకులందరూ. ఈ వీళ్ళు ఏం బిజినెస్ పెట్టుకుంటారు? స్వయం ఉపాధి పథకాలు పెడతారా, ఏమైనా బిజినెస్ పెడతారా, షాపులు పెడతారా? వాళ్ళ అభిరుచికి, వాళ్ళ శరీర మానసిక స్థితికి సంబంధించిన ఏ విధంగా చేస్తే బాగుంటుందో, హోటల్ బిజినెస్ పెడితే బాగుంటుందా, కిరాణా షాపులు పెడితే బాగుంటుందా, మినీ ఇండస్ట్రీస్ పెడితే బాగుంటుందా, మీ సేవ పెడితే బాగుంటుందా, అట్లాంటివన్నీ కూడా ఈ వికలాంగులకు కేటాయించాలి. వాళ్ళకు పూర్తి స్థాయి బడ్జెట్ ను 5 లక్షల నుంచి 50 లక్షల దాకా ఇవ్వాలి. అది కూడా సబ్సిడీ, 90% సబ్సిడీ తోటి ఇవ్వాలి. మంచిగా ఉన్న వాళ్ళకే 90% సబ్సిడీ ఇస్తున్నారు, రైతులకు ఫ్రీ ఇస్తున్నారు.
ఎకరకు 10,000 ఇస్తున్నారు రైతులకు. మరి వికలాంగులకు మీకు 3,000 ఇస్తామంటే ఏ విధంగా జరుగుతాయి? కాబట్టి వాళ్ళ యొక్క టాలెంట్ను, వాళ్ళ యొక్క మానసిక శారీరక శక్తియుక్తులను, వాళ్ళ యొక్క సృజనాత్మక శక్తిని ఈ సమాజానికి ఉపయోగించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళు ఏం కూర్చొని తింటామంటలేరు. వాళ్ళు మాకు బిజినెస్ సెట్ చేయండి, మేము సమాజ ఉత్పత్తి చేస్తాం, సమాజ సంపద పెంచుతామని అడుగుతున్నారు. కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రభుత్వం ఆ దిశగా కార్యక్రమాలు, ఆ దిశగా రూపకల్పన చేయవలసినటువంటి అవసరం ఉంది. స్కిల్ డెవలప్మెంట్ను, వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్మెంట్ను ఉపయోగించి డెవలప్ చేయాలని చెప్పి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా చదువుకునేటటువంటి వికలాంగులకు వాళ్ళకు ప్రత్యేక హాస్టల్లో తక్కువన్నాయి, ప్రత్యేక హాస్టల్ పెట్టాలి. అదేవిధంగా కోచింగ్ సెంటర్ల ఫ్రీ కోచింగ్ ఇప్పించాలి ఎక్కడైనా. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఫ్రీ కోచింగ్ పెట్టింది. ప్రైవేట్లో చెప్పి వికలాంగులకు ఫ్రీ కోచింగ్. ఐఏఎస్ పోతావా, గ్రూప్ 2 పోతావా, గ్రూప్ 1 పోతావా, గవర్నమెంట్ చేస్తావా, ప్రైవేట్ కోచింగ్ లో పోతావా, మొత్తం గవర్నమెంటే బేర్ చేస్తుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా అదే విధంగా చేస్తుంది. కాబట్టి వాళ్ళకు ఎంత ఐఏఎస్ కోటలకు 2.5 లక్షలు ఇస్తుంది. అదేవిధంగా గ్రూప్ 1 చేసే వాళ్ళకు 1,20,000 ఇస్తుంది. గ్రూప్ 2 వాళ్ళకు 70,000 ఇస్తుంది ఫ్రీగా. ఇక్కడ కూడా వికలాంగులకు కనీసం ప్రభుత్వము ఆ విధంగా కోచింగ్ వచ్చే డబ్బంత ఇచ్చి వాళ్ళు సెటిల్ అయ్యే వరకు కూడా ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అన్ని ప్రభుత్వ శాఖల్లో దాదాపు 5,000 వరకు వికలాంగులకు చెందినటువంటి బ్యాక్లాగ్ పోస్టులు ఉంటాయి. ఎందుకంటే చాలా రోజులుగా పెండింగ్ ఉన్నాయి, ఎవరూ నింపడం లేదు. ఎలిజిబిలిటీ లేదని, వీటి ఫిట్నెస్ లేదని, వాచ్మెన్ ఇవ్వమంటే కూడా ఫిట్నెస్ లేదని, హాస్టల్లో కానీ ఇంకా లేదా ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఇవ్వమంటే వీళ్ళు వంట చేయలేరు, సంచులు మోయలేరని ఏదో విధంగా సాకులు చెప్పి తీసుకుంటలేరు. అటెండర్కి అయితే పనికి వస్తారు కదా, సంచులు మోయకపోవచ్చు, కుక్కకు పనికి రావచ్చు, కమాటికి పని చేయకపోవచ్చు, కానీ అటెండర్ వాచ్మెన్ పోస్టులకు మాత్రం పనికి వస్తారు. కాబట్టి బ్యాక్లాగ్ పోస్టులుగా గుర్తించి ప్రతి శాఖలో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయో గుర్తించి బ్యాక్లాగ్ పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలి. ఇక జల ప్రాజెక్టు విషయంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరూ కలిసి మాట్లాడడం శుభ పరిణామమని సీనియర్ నటుడు ఆర్ నారాయణమూర్తి అన్నారు. ఇద్దరు సీఎంలు కలిసి పనిచేయడం వల్ల 2 రాష్ట్రాలు అభివృద్ధి బాటలో నడుస్తాయని చెప్పారు. ఇరు రాష్ట్రాల సీఎంలను వేషజాలకు పోకుండా కలిసి పనిచేయడం వల్ల అనేక సమస్యలు పరిష్కారం అవుతున్నాయని, 2 తెలుగు రాష్ట్రాల్లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. పార్టీ ఫిరాయింపును వ్యతిరేకంగా రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఎందుకు బీజేపీ దాన్ని పట్టించుకోవడం లేదని అన్నారు. ఇతర పార్టీల వాళ్ళు వైసీపీలోకి రావాలనుకుంటే రాజీనామా చేసి రావాలని చెప్పిన జగన్ మాటలు ఆచరణీయమని అన్నారు. కాబట్టి అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అన్ని ఉద్యమాలు అందరూ యాక్టివ్గా పాల్గొంటారు. ఇది అద్దాల మేడ, అందరూ ఉద్యమాలకు వచ్చేస్తారా అండి? అద్దాల మేడ. కానీ అది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఈవేళ నేనేం కోరుకుంటున్నానంటే, ఈవేళ 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నిన్న మొన్నటి దాకా ఓ ఉప్పు నిప్పులాగా ఓ ఇండియా పాకిస్తాన్లో ఉన్న మన ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ ఈవేళ ఆ దశ పోయి మొన్న కాళేశ్వరం డ్యామ్ ఏనాడైతే కేసీఆర్ గారు స్టార్ట్ చేసినప్పుడు ఎగువన మహారాష్ట్ర సీఎంని పిలిచారు, దిగువన మన ఆంధ్రప్రదేశ్ సీఎంని పిలిచారు. ఇద్దరిని పిలవడమే కాకుండా వాళ్ళతో ఓపెన్ చేయడమే కాకుండా ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మన సీఎం గారితో కూర్చొని అనేక లక్షల క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రం పాలైపోతుంది, అలా కాకుండా ఎక్కడికైనా మన డ్యాములు కట్టుకోవాలి, మన తెలుగుదేశం బాగుండాలి, మన ఇద్దరు అన్నదమ్ములవి ఒకళ్ళమే మనం అని ఇద్దరు సీఎంలు కూర్చొని ఒక అభిప్రాయానికి వచ్చి ఎంత గొప్ప సుహృద్భావానికి వాతావరణం కల్పించారండి. ఇక విశాఖ జిల్లా అనకాపల్లిలో పసికందును అపహరించిన కేసులో 4 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కన్నబిడ్డను సురక్షితంగా తల్లి చెంతకు చేర్చారు. అనకాపల్లి ప్రాంతంలో యాచకురాలు కుమారి భర్త పోలారావుకి చెందిన పసిబిడ్డను కొంతమంది యువకులు కిడ్నాప్ చేశారు. బెంగళూరుకు చెందిన చలపతితో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మగబిడ్డ కోసం ఆరా తీస్తున్న కొంతమంది వ్యక్తుల పని బిడ్డను అపహరించారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని బిడ్డను తల్లిదండ్రులకు అప్పగించారు. సమయంలో అనకాపల్లి విజయరామరాజుపేట ఏరియాలో నివాసం ఉంటున్న రాయిపాటి కుమారి తన నెల రోజులు బాబు కనిపించలేదని రిపోర్టు. ఈ రిపోర్ట్ మీద కేసు రిజిస్ట్రేషన్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాం. ఇన్వెస్టిగేషన్లో
వచ్చిన వివరాలు ఏంటంటే ఈ రాయిపాటి కుమారి చెరుకుపాలెం విలేజ్ గుంటూరు ఏరియా. అక్కడ గుంటూరు ప్రతి మిల్లులో ఈవిడ పనిచేసుకున్నప్పుడు ఆవిడకి పోలారావు అనే ఒక వికలాంగుడుతో వివాహం అయింది. వివాహం అయిన తర్వాత వాళ్ళకి 3 సంవత్సరాల పాప ఉంది. తర్వాత సంవత్సరం క్రితం వాళ్ళు అనకాపల్లి వచ్చి విజయరామరాజుపేటలో ఆ ఏరియాలో చుట్టుపక్కల భిక్షాటన చేస్తూ జీవిస్తూ ఉన్నారు. వాళ్ళకి 4 రోజుల క్రితం ఒక బాబు పుట్టాడు గవర్నమెంట్ హాస్పిటల్ అనకాపల్లిలో. పుట్టిన తర్వాత ఆ బాబుని 10 రోజుల క్రితం జీవీఎంసీలో పనిచేస్తున్న చోడే శ్రీనివాస్ వచ్చి బాబు కావాలని అడుగుతున్నారు పిల్లలు లేక అని చెప్పి వీళ్ళకి తెలియజేస్తూ వాళ్ళ బంధువులైన బయ్యవరం గ్రామస్తులు చోడే అన్నపూర్ణ అప్పారావులకి వాళ్ళ దగ్గర బిడ్డ ఉన్నారని అలా అడిగితే తెలియజేశాడు. ఈయన వాళ్ళే అడిగారు బాబు కావాలని ఎక్కడైనా దొరుకుతారని అడిగితే ఈయన జీవీఎంసీ ఉద్యోగం అవటం వలన ఈయన రోడ్ల మీద వీళ్ళు కనిపిస్తే వీళ్ళ గురించి వాళ్ళకి తెలియజేశారు. దాని మీద వాళ్ళు వచ్చి తల్లిదండ్రులు చూసి మాట్లాడి బాబుని కావాలని అడిగారు. అడిగితే తల్లి ఇవ్వనంది, తండ్రి ఇస్తానని చెప్పి ఒప్పుకున్నాడు. దాని మీద వాళ్ళు యాక్చువల్గా వాళ్ళకి బిడ్డ కావాల్సింది అన్నపూర్ణ అప్పారావులకు కాదు, ఆ అన్నపూర్ణ తమ్ముడు తోడల్లుడైన చలపతి రాధాలకి 12 సంవత్సరాల క్రితం పెళ్ళయ్యి వారికి పిల్లలు లేరు. వీళ్ళంతా బెంగళూరులో ఉంటారు. వాళ్ళకి బాబు కావాలని చెప్పి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ దొరికితే తీసుకుందామని చెప్పి ఆ విధంగా ఇక్కడ బాబు కనిపించేసరికి ఈ బాబుని కావాలని చెప్పి వాళ్ళ అనుమతితో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ నెగోషియేషన్స్ 10 రోజుల నుండి జరుగుతుంటే వాళ్ళ మధ్య తండ్రి ఇస్తామని తల్లి వద్దని అనటం వల్ల కుదరలేదు. ఇక ప్రజా సంక్షేమానికి సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ అవినీతి రహిత పాలన అందించడమే సీఎం జగన్ లక్ష్యమని చెప్పారు. టీటీడీ సహా వివిధ రంగాల్లో గత టీడీపీ ప్రభుత్వం చేసిన అవినీతిని నిగ్గు తేలుస్తామని, శ్రీవారి ఆభరణాల ప్రదర్శన విషయంలో పీఠాధిపతులు పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. మనం వదిలినా దేవుడు మాత్రం అక్రమార్కులను వదలడని వ్యాఖ్యానించారు. పాలనలో ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండే విధంగా పాలన కొనసాగుతుంది. అది ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఇంకా ముందుకు కూడా ఇదే విధంగా కొనసాగే కార్యక్రమం జరుగుతుంది. ప్రభుత్వ తెలుగుదేశం పార్టీ పాలనలోనే వచ్చినాయి. వీటన్నిటికీ ప్రక్షాళన చేసి తిరుమల తిరుపతి దేవస్థానం 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. గత ప్రభుత్వ కాలంలో జరిగిన ఈ అవినీతి ఆరోపణలు కానివ్వండి, నగదుకు మాయమవటం కానివ్వండి, తస్కరించబట్టం కానివ్వండి, స్వామివారి డైమండ్స్ కొన్ని పోయినాయి ఉన్నాయి. వీటన్నిటిపై సమగ్రమైన దర్యాప్తు జరిపే కార్యక్రమం కూడా జరుగుతుంది. బాధ్యులైన వాళ్ళు అధికారులు కానివ్వండి, ఇంకో నాయకులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఎవరైనా సరే శిక్షింపబడే కార్యక్రమం జరుగుతుంది. ఇక హైదరాబాద్ కూకట్పల్లి కాలనీలో శ్రీ అల్లూరి సీతారామరాజు 122వ జయంతి సందర్భంగా శ్రీ అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పూల దండలు వేసి నివాళులర్పించారు. నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరికీ ఆదర్శనీయుడైన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పార్లమెంటు ఆవరణలో పెట్టాలని వారు డిమాండ్ చేశారు. ఇక గడప గడపకు బీజేపీ పార్టీని తీసుకుపోవాలని అనే కార్యక్రమంలో ఎస్వీ ఈవెంట్ హాల్లో ఏర్పాటు చేసిన బీజేపీ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి డీకే అరుణ, ఎమ్మెల్సీ రామచంద్రరావు, బంగారు శృతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ బీజేపీ నాయకత్వం దేశానికి అవసరం, సభ్యత్వ నమోదును మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా ప్రణాళికాబద్ధంగా చేయాలి అన్నారు. దేశంలో ఎక్కువ సభ్యత్వం కలిగి ఉన్న పార్టీ బీజేపీ పార్టీ అని, 11.5 కోట్ల సభ్యత్వాలు ఉన్న పార్టీ బీజేపీ పార్టీ, తెలంగాణలో 18 లక్షలు ఉన్న సభ్యత్వాలను దానిని డబుల్ చేయాలి అని అన్నారు. ఇక ఎన్ఆర్జీఎస్ నిధులు కేంద్రం నుండి లబ్ధి చేకూరి పనులు చేస్తున్న వారిని కూడా సభ్యత్వంలో చేర్పించాలి. అలాగే ఉచిత గ్యాస్ లబ్ధిదారులను కూడా చేర్పించాలని తెలిపారు. టీఆర్ఎస్ ను గద్దెదించే శక్తి ఒక్క బీజేపీ పార్టీకి మాత్రమే ఉందని తెలిపారు ఆమె. తెలంగాణ సెంటిమెంట్ పేరుతో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో గెలిచిందని అన్నారు. పోలీస్ స్టేషన్లో టీఆర్ఎస్ వాళ్ళకి మాత్రమే న్యాయం జరుగుతుందని ఎంతో మంది నా దగ్గరకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారని ఆమె తెలిపారు. కేసుల్లో
ఇక హైదరాబాద్ చైతన్యపురి డివిజన్ పరిధిలోని మాధవరెడ్డి ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవినేని సుధీర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఇంటిలో ఉండే విధంగా నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి ఎల్బీ నగర్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పుట్టం పురుషోత్తం రావు, మాజీ ఇన్ఛార్జ్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా, చైతన్యపురి కార్పొరేటర్ విఠల్ రెడ్డితో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సభ్యత్వం అంటేనే పార్టీ యొక్క పునాదులు కూడా పటిష్టంగా ఉండాలి. కింది స్థాయి వరకు పార్టీ కార్యకర్తల నెట్వర్క్ ఉండాలి. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల నెట్వర్క్ ఉంటే ప్రజలకు ఏం జరుగుతుంది, ఏం కావాలనే సంగతి నెట్వర్క్ తెలుసుకొని తద్వారా పార్టీని పటిష్టం చేసుకునే ప్రక్రియ ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం. కాబట్టి అందరూ కూడా దీన్ని ఈజీగా తీసుకోకుండా ప్రతి వారు ఇక్కడ కూర్చున్న దాదాపు 70,000 మంది ఉన్నారు. అందరూ కూడా ఒక 50 మందికి తెలిసి దాదాపు 3,500 మంది సభ్యత్వం అవుతుంది. మిగతా మళ్ళీ ఇంటికి పోతే అక్కడ దాదాపు 5,000 మంది అవుతుంది. కాబట్టి సభ్యత్వ నమోదు చేసేప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే సభ్యత్వ నమోదుతో పాటు దీంట్లో 2 లక్షల బీమా కూడా ఉంది, ఇన్సూరెన్స్ కూడా ఉంది, కవరేజ్. కాబట్టి ఎవరికైనా ఏదైనా ఆపద జరిగితే 2 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. కాబట్టి సభ్యత్వ నమోదు చేసేటప్పుడు పేరు, టెలిఫోన్ నెంబర్, ఆధార్ కార్డు నెంబర్ కూడా, ఆధార్ కార్డు నెంబర్, ఇంటి నెంబర్ కూడా వేస్తే ఏమవుతుందంటే ఆ రిసిప్ట్ లేకపోతున్న ఇన్సూరెన్స్ రిసిప్ట్ లాగా ఉంటుంది. కాబట్టి మీరు ఎవరికైతే సభ్యత్వం చేపిస్తుందో పరోక్షంగా వాళ్ళకు మీరు సహాయపడ్డట్టు, వాళ్ళకి మీరు సహాయం చేస్తున్నట్టే. కాబట్టి పేదవారికి లేకపోతే అయితే ముఖ్యవాడలో ఉండే వాళ్ళందరూ కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయించాలి. ఇంకోటి ఏదో సభ్యత్వం చేపిస్తుంది ముక్కుడిగా పేరు వేయడం వల్ల ఉపయోగం ఉండదు. అతను ఈ పార్టీ పట్ల విధేయత ఉండాలి, పార్టీకి అభిమానం ఉండాలి. రేపు పొద్దున టీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఈ యొక్క పార్టీ యొక్క సిద్ధాంతాన్ని తీసుకుపోయి ప్రచారం చేసే వ్యక్తిగా ఉండాలని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ దాదాపు మాక్సిమం సభ్యత్వ నమోదు విఠలరెడ్డి అందరూ ఈ డివిజన్లో కావాలి. విఠలరెడ్డి గారు ఏర్పడి ఈ డివిజన్ కమిటీ కూడా కొంతమంది 5 మెంబర్స్ కమిటీ కూడా వేయడం జరిగింది. ఆ పేరు విఠలరెడ్డి గారు ప్రస్తావిస్తారు. మనకి ఇన్ఛార్జిగా పుట్టం పురుషోత్తం రావు గారు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పర్యవేక్షణ అంటే టోటల్గా మానిటర్ చేస్తాను కేసీఆర్ గారు పంపించిన పుట్టం పురుషోత్తం గారు. ఆయనకి అర్జెంట్ పనులు వేరే మీటింగ్ చెప్పుకోవడం జరిగింది. ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గం మొత్తం కూడా సభ్యత్వ కార్యక్రమం మొత్తం కూడా ఆయన ఆధ్వర్యంలో, ఆయన అజమాషిలో నడుస్తుంది. కాబట్టి మనం అందరం కూడా కార్యకర్తలందరం కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత ఉత్సాహంగా చేసి 10వ తారీఖు వరకల్లా, ఈరోజు 2వ తారీఖు 3వ తారీఖు మనకున్నది ఇంకొక 6 రోజులు. ఈ 6 రోజుల్లో కూడా దయచేసి అన్ని కూడా నింపేసి మనం అధిష్టానం పంపించాలని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాము. ముఖ్యమంత్రి ఆదేశాలతోటి సభ్యత్వ నమోదుకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే ఎగ్గ మల్లేశన్న గారు, ఎమ్మెల్సీ గారికి, పుట్టం పురుషోత్తం ఇన్ఛార్జ్ గారికి, అందరికీ ఈరోజు చైతన్యపురం ప్రజలందరికీ కాలనీ వాళ్ళందరూ వచ్చి ఈరోజు సభ్యత్వం కోసం మేము చేస్తాం టీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం అయితే బాగుంటుంది. మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అన్ని విధాలుగా ఆదుకుంటున్న ముఖ్యమంత్రికి కంపల్సరీ నంబర్షిప్ కావాలని మాట్లాడుకుంటూ వీళ్ళందరూ వచ్చి స్వచ్ఛంగా నంబర్షిప్ చేస్తారు. పెద్ద ఎత్తున నంబర్షిప్ చైతన్యపురం డివిజన్లో చేస్తామని కోరుకుంటాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చైతన్యపురి డివిజన్లో చేసుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే గారు, పుట్టం పురుషోత్తం ఇన్ఛార్జిగా, మన సభ్యత్వ నమోదు ఇన్ఛార్జి గారు, జిన్నారం విఠల్ రెడ్డి గారు, మిగతా పెద్దలందరూ కూడా దీనికి హాజరయ్యారు. మంచి స్పందన కేసీఆర్, కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మంచి స్పందన వస్తున్నది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, పుట్టం పురుషోత్తం గారు, నేను కూడా అందరిని కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ అత్యధికంగా ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గానికి అట్లాగే సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో
మొట్టమొదటి స్థానం ఈ ఎల్బీ నగర్కు తప్పకుండా వస్తుంది. అన్ని నియోజకవర్గాల కంటే కూడా ఎక్కువ మెంబర్షిప్ చేసి కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి అప్పచెప్పడం జరుగుతుంది. ఇది అందరి సహకారంతో ఒక వార్డు మెంబర్తో సహా డివిజన్ ప్రెసిడెంటు వారి నాయకులతో సహా కార్పొరేటర్లు, ఎమ్మెల్యే, ఇన్ఛార్జు, ఒక ఎమ్మెల్సీగా మాజీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అందరూ అత్యధిక శాతం ఇవాళ 90% టీఆర్ఎస్ నాయకులే ఉన్నారు కనుక అందరు ప్రజలు కూడా కోరుకునేది కేసీఆర్ గారి నాయకత్వము, కేటీఆర్ గారి నాయకత్వం కోరుకుంటున్నారు. అత్యధిక శాతం మెంబర్షిప్ చేసి ఈ ఎల్బీ నగర్ను మొదటి స్థానంలో నిలబెడతామని చెప్పి మనవి చేస్తాం. ఇక టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గురువారం హైదరాబాద్ ఎల్బీ నగర్ పరిధిలోని మన్సూరాబాద్లో ఏర్పాటు చేశారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సమీప నివాస ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న సభ్యులకు 2 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని పార్టీ కల్పిస్తూ ఉండడంతో వేలాదిగా ప్రజలు టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దేవినేని సుధీర్ రెడ్డి, ఎల్బీ నగర్ మాజీ ఇన్ఛార్జ్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తాతో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఆన్లైన్ తీసుకున్నా బాగుంది. గణేశన్ ఫోటో కూడా తీసుకో. ఆధార్ కార్డు ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సీఎం స్వగ్రామం చింతమడక సర్పంచ్ కు ఫోన్ చేసిన కేసీఆర్, గ్రామ సమస్యలపై నివేదిక తయారు చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు. భూ రికార్డుల పరిష్కారానికి రెవెన్యూ దర్బార్ ఏర్పాటు, నాగర్ కర్నూలు రైతుల సమస్యల పరిష్కారానికి వినూత్న పద్ధతి. వికలాంగులకు ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి, ప్రభుత్వ హామీలు అమలు చేయాలని డిమాండ్ చేసిన బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. సభ్యత్వ నమోదులో దూసుకుపోతున్న టీఆర్ఎస్ పార్టీ, ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలో ఉత్సాహంగా పనిచేస్తున్న నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.